నమస్కారం. కిరీన్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకురాలు గీతా కుమార్ గారు. అమ్మతో మాట్లాడదాం. నమస్తే అమ్మ. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, శ్రీ లలిత సహస్రనామాల సిరీస్ స్టార్ట్ చేయాలి అని మనం ఎప్పటి నుంచో అనుకుంటూ వస్తూనే ఉన్నాము. సో ఫైనల్గా ఇవాళ కుదిరింది. మళ్ళీ ప్రతి సమస్యకి ఒక్కొక్క నామం చదువుకోవచ్చు అని అంటూ ఉంటారు కదా. సంతాన యోగం గురించి ఇబ్బంది పడేవారికి, చాలా రోజులైనా చాలా కాలమైనా కూడా సంతానం కలగట్లేదు అని బాధపడేవారికి లలిత సహస్రనామాల నుంచి ఏ నామం చదువుకుంటే తొందరగా సంతానం కలుగుతుంది అంటారో ఒకసారి వివరించండి. లలిత సహస్రనామాలు అంటేనే బ్రహ్మాండ విద్య, అంటే బ్రహ్మ విద్య అంటాం. లలిత సహస్రనామాలను పట్టుకుంటే జరగందంటూ ఏదీ లేదు. అన్ని నామాలు కూడా శక్తివంతమైనవే. ఇది ఎక్కువ, ఇది తక్కువ అని చెప్పడానికి లేదు. కానీ మనకి ఉన్న ఈ బిజీ షెడ్యూల్లో చేసుకోలేకపోతున్నాం చెప్పాలి అంటే. ఖచ్చితంగా ఒక 6 నెలలు లలిత సహస్రనామం పూర్తిగా పట్టుకొని మనం చేసుకున్నా కూడా ముందుకెళ్తుంది మనం అనుకున్న కోరిక అనేది. ఏదైనా కూడా ధర్మంగా ఉండాలి. మీరు అన్నట్టుగా సంతానం అనేది అయితే ధర్మబద్ధమైన కోరిక, అదే అందరూ కావాలనుకునేది. ఎందుకంటే ప్రతి ఒక్కరు తల్లి కావాలనుకుంటారు. తల్లి కావాలని ఆ తల్లిని ఆరాధిస్తారు. ఏదైనా ఆవిడ నుండే లభిస్తుంది, ఏదైనా ఆవిడే ఇచ్చేది మనకు. కాబట్టి ఈ సంతానం కోసం ఏం చేయాలి అంటే ముందుగా మనం కూడా మన నిత్య జీవితం ఎలా ఉండాలని కూడా మనం చూసుకోవాలి. అంటే మన హెల్త్ పర్పస్ మనకి ఎలా ఉంది, తర్వాత మనం ఏం తింటున్నాం, ఏ వర్క్ చేసుకుంటున్నాము, ఏ వర్క్స్లో మనం ఉన్నాము, మనం ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నాము, ఎంత స్ట్రెస్ మనం తీసుకుంటున్నాం అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. ఊరికే మనము శ్లోకం అన్ని చదివేసి మనం హెల్త్ కాన్షియస్ లేకోకున్నట్టు ఉండి ప్రికాషన్స్ ఏవి పాటించుకోకున్నట్టు ఉంటే అవుతారు అని కాదు. ఓకే, ఏదైనా కూడా మానవ ప్రయత్నం అనేది ఒకటి ఉంటుంది కదా. మానవ ప్రయత్నం చేస్తూ భగవంతుని నుండి మనం ఫలితం కోరాలి. ఇప్పుడు చాలా వరకు చాలామంది పిల్లలు కాని వాళ్ళు ఎంతోమంది చేసుకున్నారు. ఇప్పుడు నేను చెప్పే శ్లోకం చేసుకొని పిల్లలైన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఏంటి లలిత సహస్రనామంలో ఆ శ్లోకము అనంటే, కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. అంటే దీనికి అర్థం ఏంటి? ఇక్కడ ఆ లలిత సహస్రనామాలో బండాసురుని యొక్క యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగేటప్పుడు మొత్తం బండాసురుడు ఏం చేస్తాడు, అతడి యొక్క మాయని అంతా కమ్మిచ్చేసి దేవతల అందరికీ కూడా శక్తిహీనుల్ని చేస్తారనమాట. అలా చేసినప్పుడు ఏమైపోతుంది అనంటే అమ్మవారు అయ్యవారిని చూస్తుంది. అంటే ఈ శ్లోకానికి అర్థం అమ్మవారు అయ్యవారిని చూసి ఒక చిరునవ్వు చిందిస్తుంది. ఆ చిరునవ్వు నుండి ఉద్భవించిన స్వామి గణేశుడు. ఓకే, అంటే కామేశ్వర ముఖాలోక అంటే ఇక్కడ లలిత సహస్రనామంలో ఎక్కడైనా కూడా కామేశ్వరుడు, కామేశ్వరి అనే వీళ్ళని సంబోధిస్తారు. అంటే ఈవిడని కామేశ్వరంకస్త నిలయ అని కూడా అంటారు అమ్మవారిని. అంటే శివుడి యొక్క అంకభాగము పైన అమ్మవారు కూర్చొని ఉంటుంది అనేసి. అంకభాగము పైన అమ్మవారు ఉంటుంది కాబట్టి వీళ్ళు కామేశ్వరి, కామేశ్వరులుగా చెప్తారు. ఒక్కసారి అయ్యవారిని చూడగానే అమ్మవారికి ఒక పులకింత అనేది ఉంటుంది కదా, అలా వచ్చి ఒక చిరునవ్వు వస్తుందన్నమాట. ఆయన్ని చూడగానే ఆవిడ అంత ఇదితో చూస్తుంది అయ్యవారిని. ఈ లలిత సహస్రనామాలు అదే చెప్తారు. అంత ప్రేమగా, అంత వాత్సల్యముతో, అంత ఇంకా దయతో అయ్యవారిని చూసినప్పుడు ఒక స్మైల్ వస్తుందన్నమాట అమ్మవారికి. ఆ స్మైల్ నుండి వచ్చిన వాళ్ళే ఈ గణేశుడు అని చెప్తాం. ఈ కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయే నమః అని చేసుకోవాలి. మనం లాస్ట్కి నమః యాడ్ చేయాలి. ముందు ఓం యాడ్ చేయాలి, లేదా శ్రీ అన్న యాడ్ చేయొచ్చు. శ్రీ కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయే నమః, లేదంటే ఓం శ్రీ కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయే నమః. ఇలా ఈ నామాన్ని ఎలా చేసుకోవాలి అంటే ఖచ్చితంగా 45 రోజులు చేసుకోవాలి. నమ్మకంతో చేసుకోవాలి. ఇక్కడ నమ్మకం ప్రధానం. మనం ఏం చేసినా కూడా ఒక్క శ్లోకం చేసుకుంటే పిల్లలు పుడతారా అని మనకి క్వశ్చన్ మార్క్స్ వద్దు. అమ్మవారిదైతే మనకు కలుగుతారు అనేది నమ్మకం ఉండాలి మెయిన్. ఇది ఎలా చేసుకోవాలి అంటే 45 డేస్ చేసుకోవాలి. అబ్బాయిలు చేసినా మంచిదే, అమ్మాయిలు చేసినా మంచిదే. భార్య భర్త ఇద్దరు కలిసి చేసుకున్నా ఇంకా మంచిది. డబల్ ధమాకా అంటాం కదా, అట్లా రెండు వైపులా పవర్ అనేది వస్తుంది. ఎందుకంటే భార్యాభర్త అంటే సాక్షాత్తు పరమేశ్వరులతో మనం పోలుస్తాం. ఇద్దరు చేసుకోవడం వల్ల ఇంకా మంచిది. ఎట్లా చేయాలి?
ఇది ఒక ప్రాసెస్. ఎలాంటి నియమాలు ఎలాంటి నియమాలు పాటించాలి? నియమాలు అంటే ఉదయాన్నే చేసుకోవాలి, బ్రహ్మముహూర్తంలో లేచి ఉదయం 6 లోపల కంప్లీట్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఇది నియమం. మాంసాహారం తినకూడదు ఈ 45 డేస్. 45 డేస్ మాంసాహారం తినకూడదు. నైవేద్యం వచ్చేసి పానకం వడపప్పు పెట్టుకోవాలి. దానిపైన మీకు శక్తి ఉంటే ఎంతైనా పెట్టుకోవచ్చు, ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు, పాలు పెట్టుకోవచ్చు. ఖచ్చితంగా పానకం వడపప్పు ఈ 45 రోజులు పెట్టాలి. ఈ 45 రోజులు కూడా భార్యాభర్తే అది స్వీకరించాలి, ఇంకెవరు స్వీకరించకూడదు, తినకూడదు. ఇది మెయిన్. ఇంకొకటి దీన్ని ఎలా చేయాలి? ఇప్పుడు అందరూ ఏం చెప్తారు, లలిత సహస్రనామం అయిపోయిన తర్వాత 108 సార్లు ఇది చేసుకోవాలని చెప్తారు కదా, అలా కాదు. ఇది ఎలా చేయాలి అని అంటే, కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర కదా, మనం నమః అని పెట్టుకోవచ్చు, లేదు ఇలానే చదవచ్చు. ఇలా ఎలా చదవాలి అంటే, ప్రతి శ్లోకానికి ఈ శ్లోకం సంపుటీకరణ చేస్తూ చదవాలి. ఓకే. అప్పుడు ఎంత అవుతుంది? 356 ఎంతో ప్లస్ అవుతాయి శ్లోకాలు. అంటే ఎలా? ఇక్కడ డౌట్ వస్తుంది. ఇప్పుడు శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమ సింహాసనేశ్వరి ఉంది, ఫస్ట్ అది చదువుతాం ధ్యాన శ్లోకం చదివేసి. దాని కింద ఏం చేస్తాము? కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర చదువుతాం, మళ్ళీ శ్రీమాత శ్రీ మహారాజ్ని చదువుతాం, మళ్ళీ కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర చదువుతాం, మళ్ళీ ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత అని చదువుతాం, మళ్ళీ కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అని ప్రతి శ్లోకానికి ముందు వెనక పెట్టి చదువుతాం. దీన్ని సంపుటీకరణ ప్రాసెస్ అంటారు, చేసే పద్ధతి అంటారు. ఇలా 45 రోజులు చేయాలి ఒకటే శ్లోకంని. ఈ శ్లోకంని 45 రోజులు ఇలా సంపుటీకరణ చేస్తూ లలిత సహస్రనామం చేయడం వల్ల ఖచ్చితంగా 100కి 1000% రిజల్ట్ పొందిన వాళ్ళు ఉన్నారు. నేనే చూశాను, నేను చెప్పిన వాళ్ళందరూ చేసుకున్నారు. దాంట్లో 100కి 100% జరిగింది. సంతానం ఖచ్చితంగా కలిగింది. ఈ ప్రాసెస్ ఏమైనా డౌట్ ఉంటే పర్సనల్గా కాల్ చేయొచ్చు. అంటే ఈ సంపుటీకరణ ప్రాసెస్ చాలా మందికి డౌట్ వస్తుంది, ఇది ఎలా చేయాలి అని. వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా డౌట్ వస్తుంది. నాకు కాల్ చేసినా నేను చెప్తాను. చేసుకునే వాళ్ళు భక్తి శ్రద్ధలతో నమ్మకంగా చేసుకోవాలి. ఇది ఇలా సంపుటీకరణ చేస్తూ 45 రోజులు చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. దానికి తోడు మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఖచ్చితంగా మీరు హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోవాలి. మేము హాస్పిటల్కి వెళ్ళాము, మేము ఏం చెయ్యము, శ్లోకం ఒకటే చేసాము అని కూర్చుంటే కాదు. మన ప్రయత్నం మనం చేయాలి, హాస్పిటల్లో చూయించుకోవాలి. ఎన్నో ప్రయత్నాలు చేసినా కలగకుండా ఉంటారు. అప్పుడు ఈ ప్రయత్నం మనకు కలిగిస్తుంది. అన్ని ప్రయత్నాలు చేస్తూ అమ్మవారు అనే నమ్మకంతో మీరు ఈ ప్రయత్నం కూడా చేయండి, ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. ఓకే, తప్పకుండా అమ్మ. శ్రీ లలిత సహస్రనామాల్లో ముఖ్యంగా సంతాన శ్లోకం గురించి ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా.